బీసీ డిక్లరేషన్ లో వారికి ఆర్థికంగా కలిగే ప్రయోజనాలే కాకుండా ముఖ్యంగా చట్టబద్ధంగా బీసీలకు సంబంధించినటువంటి గణన జరగాలి అనేది మరొక ప్రధాన అంశం. దీనికి సంబంధించి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా బీసీలకు సంబంధించి సామాజిక న్యాయ పరిశీలన చేయడం, ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 300 మందికి పైగా బీసీలు గత 5 ఏళ్ల సమయంలో హత్యలకు గురయ్యారు. ఇక చాలామంది రాజకీయ పరంగా వేధింపులకు కావచ్చు, దాడులకు లోనవుతున్నటువంటి పరిస్థితి. అందులో పెద్ద పెద్ద నాయకులే కావచ్చు, ఆర్థికంగా ఉన్న స్థితిమంతులే కావచ్చు, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా బాధితులే. ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా చాలా ముఖ్యం బీసీలకు సంబంధించినటువంటి విషయంలో. తిరుపతిరావు గారు ఏం చెప్తారు? సో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలే కాదు, కులగణన అవసరం, వారికి సంబంధించినటువంటి న్యాయం జరగాలంటే అన్ని రంగాల్లో కూడా, దాంతోపాటు రక్షణకు సంబంధించి కూడా ఇవాళ ప్రత్యేకంగా వారి కోసం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది కూడా. గారు బీసీలే కాదు, ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకైనా కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలకే పరిమితం అయితే అది సరైనటువంటి న్యాయము, సమన్యాయం జరిగినట్టుగా ఎప్పుడు పరిగణింపబడదు. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఉదాహరణకి ఈ ఎస్సీలకు సంబంధించి మనం ఒకసారి పాత సమాజంలో తీసుకునేటప్పుడు అక్కడ ఆర్థిక పరమైనటువంటి సమతుల్యత అనేది ఒక అంశం అయితే, ఒకటి అస్పృశ్యత అనేది ప్రధానమైనటువంటి ఒక అంశం. ఇవాళ సమాజంలో అది లేదు. అస్పృశ్యత అనేది ఆల్మోస్ట్ ఆల్ రూపం మార్చిపోయినటువంటి సందర్భం. ఈవెన్ మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా ఇవాళ కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నటువంటి సందర్భం, ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం. కానీ ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాల కింద స్వతంత్రం వచ్చినటువంటి తొలినాల్లో తీసుకున్నట్టయితే అంటే అక్కడ ఆర్థిక సమానత్వం, ఆర్థిక మూలాలు ఇవన్నీ ఒక అంశం అయితే దానికంటే పెద్దది అస్పృశ్యత. అందువల్ల ఏంటంటే ఇవాళ బీసీలకి సంబంధించింది కూడా ఒకటి అధికారంలో భాగస్వామ్యం. అధికారంలో భాగస్వామ్యం కూడా ఇందాక సోదరులు విక్రమ్ గారు చెప్పారు, మా జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు కూడా. ఎస్, డెఫినెట్ గా మా జిల్లా నుండి ఏదైతే ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడైతేనేమి, వారికి ఉన్నటువంటి ఫ్రీడము, వారు అనుభవించినటువంటి, వారు ఈ దేశానికో రాష్ట్రానికో జిల్లాకో చేసినటువంటి సేవలు, ఆయనకు ఉన్నటువంటి ఫ్రీడమ్, అది ఎక్కడ ప్రధానం. బీసీకి ఇచ్చామని కదా. ఇవాళ కూడా నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. అదే సందర్భంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా ధర్మాన ప్రసాదరావు గారి పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇవాళ కూడా ఆయన అదే రెవెన్యూ మంత్రి, కానీ చేతులు కట్టేసినటువంటి రెవెన్యూ మంత్రి. ఇటువంటి హోదాలు అధికారం కాదు కదా బీసీలు కోరుకునేది. నిజమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి అధికారం వాళ్ళకి రావాలి. అంటే ఒక మంత్రిత్వ శాఖ గాని లేకపోయినట్టయితే ఒక బాధ్యత గాని అప్పచెప్పితే ఆ బాధ్యతలో వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆ సమాజానికి లేదా ఆ దేశానికి చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అర్థవంతం అవుతుంది. ఇక కులగణకు సంబంధించినటువంటి ఈ కులగణన అనేది ఒక రాష్ట్రం స్థాయిలో తీసుకున్నట్టయితే ఒక విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చివరి నిమిషాల్లో దిప్పుడు కళ్ళం ఆశలాగా కులగణన కూడా చేసింది. వాలంటీర్ల ఆధారంగా చేసింది. మా ఇంటికి కూడా వచ్చారు, అలా అందరికి తెలిసినటువంటి. అంటే అది ఇల్లు దగ్గరనే పండుగ అయిపోదు కదా. కులగణన అనేది దాన్ని ఆధారంగా చేసుకొని ఎనాలిసిస్ జరగాల. ఎనాలిసిస్ ఆధారంగా చట్టబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందా లేదా? చట్టబద్ధంగా జరిగితేనే కదా ఆయా వర్గాలకి మీరు అన్నట్లుగా రాజకీయంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, సామాజికంగా కూడా న్యాయం జరిగేది. డెఫినెట్ గా చట్టబద్ధతతో పాటు నేను ఇందాక అదే చెప్పాను, చిత్తశుద్ధి ఉండాలా. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. మంత్రిత్వ శాఖ సేమ్ రెవెన్యూ మంత్రే, కానీ ఆ నోటికి ఆ రోజుకి ఇవాళకి తేడా మనం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ చేతులు కట్టేసిన మంత్రి అంటే నేనేమంటాననేసి అంటే చట్టబద్ధతతో పాటు చిత్తశుద్ధి ఉండాలా. ఏదైతే అది ఆ పైనున్నాడు, పై స్థాయిలో ఉన్నటువంటి అధినేతకి చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఇవాళ 30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇది ఎప్పుడు ఇది చిత్తశుద్ధితో ఏదైతే అవసరమైనటువంటి వ్యక్తి బీసీల్లో ఎవరున్నారనేది గుర్తించి వెళితే సరిపోతుంది తప్పిస్తే మళ్ళీ నా వారు, నా మనుషులు, నా ఓటర్లు అనుకుని వెళ్తే పోయింది అక్కడ. నేను అందువల్ల చెప్తున్నా, చిత్తశుద్ధి అనేది చట్టబద్ధతతో పాటు చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలా. దానికి అనుగుణంగానే ఏదైతే బీసీలకి ఇచ్చే అధికారం అనేది పర్సంటేజ్ తో సంబంధం ఉన్నది. అది వేరే అంశం, పర్సంటేజ్ ఉండాల.
ఇచ్చినటువంటి పర్సంటేజ్ లో స్వేచ్ఛాయుత వాతావరణంలో తన అధికారాన్ని తను సద్వినియోగం చేసుకొని ఆ సమాజానికి తను చేయగలిగినప్పుడు మాత్రమే నిజమైనటువంటి బీసీ సాధికారత అనేది సిద్ధిస్తుంది. ఎస్ చూద్దాం సార్, ఎందుకంటే అసలు ముందు బీసీలకు సంబంధించి ఇవి చెయ్యాలనేటువంటి ఒక తలంపు వచ్చిన తర్వాతే కదా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఒకవేళ మీరు కూడా భాగస్వాములు అయితే ఇవన్నిటిని కలిసే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. సరే, ఒకవేళ మీరు కలవకపోలేనటువంటి పరిస్థితుల్లో లేకపోతే మరోటో ఉన్నా కూడా అక్కడ జనసేన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి, వీటన్నిటినీ కూడా మేము అమలు చేసుకుంటాం, అమలు చేసి తీరుకుంటాం. ఎందుకంటే ఇది ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ వర్గాలకు ఇస్తున్నటువంటి డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ సంబంధించిన దానిపైన చాలా కసరత్తు కూడా చేశారు. బీసీ నాయకులే దానికి ఒక కమిటీ వేశారు. వాళ్ళు అన్ని నియోజకవర్గాలు, జిల్లాలు, అనేక ప్రాంతాలకు తిరిగి అనేక వర్గాలతో కూడా చర్చించిన తర్వాతే ఈ డిక్లరేషన్ కూడా